నకిలీ మద్యం కేసులో అక్రమంగా అరెస్టు చేసి నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించిన జోగి రమేష్ సోదరులను నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు కలిశారు. విజయవాడ నుంచి ప్రత్యేక వాహనాలలో తీసుకురాగా సెంట్రల్ జైలు వద్ద వారు కలుసుకున్నారు. జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి సహా శాసనమండలి సభ్యులు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం మాజీ మంత్రి జోగి రమేష్ ని అన్యాయంగా నకిలీ మద్యం కేసులో ఇరికిచ్చిందని మండిపడ్డారు. ప్రశ్నించే వారిపై కేసులు పెడుతూ చంద్రబాబు పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడని విమర్శించారు. జోగి రమేష్ తప్పు చేయలేదని ప్రమాణానికి సిద్ధమని సవాల్ విసిరినా చంద్రబాబు, తెలుగుదేశం నాయకులు స్పందించలేదని ఎద్దేవా చేశారు. सर ऐसे कर सर ऐसे कर सर ऐसे మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జోగి రమేష్ గారిని అన్యాయంగా నకిలీ మద్యం కేసులో ఇరికించి ఈరోజు నెల్లూరు సెంట్రల్ జైలుకి తరలించడం జరిగింది. నిజంగా ఈరోజు ప్రజలు ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడికి వ్యక్తిగత కోపం, వ్యక్తిగత ద్వేషం జోగి రమేష్ మీద ఉండి ఉండవచ్చు. మేము ఆ రోజు నుంచి చెప్పాడు పాపం రమేష్. ఏమని చెప్పాడంటే, నాకు సంబంధం లేదు, దానికి నేను దేనికైనా సిద్ధం, మీరు వచ్చి ప్రమాణం చేస్తారా, నన్ను ప్రమాణం చేయమంటారా అంటే చంద్రబాబు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు కూడా చెల్లించినటువంటి పరిస్థితి లేదు. అటువంటి నేపథ్యంలో మీరు ఊరకున్నా నా మీద మీరు మోపినటువంటి అభాండానికి నేను ప్రమాణం చేస్తానని చెప్పి దుర్గామాత దగ్గర ప్రమాణం చేయడం జరిగింది, కుటుంబ సభ్యులందరితో కలిసి వెళ్ళి. దాని తర్వాత ఈ ప్రభుత్వం సిటీ ఏర్పాటు చేసి ఎవరినైతే కక్ష తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరినీ నిందితులుగా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు దాని మీద కూడా హైకోర్టుకు వెళ్ళి సిబిఐ చేత విచారణ చేయించండి, వాస్తవాలు నిగ్గు బయట తెలుసండి అని చెప్పి ఈరోజు ఒక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఇక్కడికి తీసుకురావడం, ఏదో ఉగ్రవాది వచ్చినట్టుగా మేమందరం ఏదో ఆయన్ని పాపం బలవంతంగా ఏదన్నా హెలికాప్టర్లు ఎక్కించుకొని ఎగరేసుకొని పోతాం అన్నట్టుగా జిల్లాలో ఉన్నటువంటి టౌన్లో ఉన్నటువంటి సిఐలు, ఎస్ఐలు, పోలీసులు అందరూ లాఠీలు పట్టుకొని తీసుకొచ్చి నిలబడ్డం. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, మీరు చేసేది ఏమైనా సరే ఒక భయానకమైనటువంటి వాతావరణం సృష్టించాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ఏదో దడ పుట్టించాలా, వాళ్ళని భయపెట్టాలనేటువంటి ఆలోచన లక్ష్యంతో పనిచేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి వాటికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసేటువంటి పార్టీ. చంద్రబాబు నాయుడు లాగా ఒక పిరికి వాడి చేతిలో, ఒక పిరికి నాయకుడి చేతిలో పనిచేసేటువంటి పార్టీ కాదు. అధికారం ఉంటేనే చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి, లోకేష్ నాయుడు అనేటువంటి వ్యక్తి. అధికారం లేకపోతే కేర్ ఆఫ్ హైదరాబాద్, ఈసారి కేర్ ఆఫ్ యునైటెడ్ అరబిక్ ఎమిరేట్సా, కేర్ ఆఫ్ ఆస్ట్రేలియానా, కేర్ ఆఫ్ సింగపూర్ అనేటువంటిది చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి అటువంటి పరిస్థితిలో ఉండేటువంటి మీరు ఈరోజు రమేష్ లాంటి వ్యక్తిని ఈరోజు పాపం అందరూ ఈ సమాజంలో ప్రతి ఒక్కరు ఎవరిని అడగండి, నేను అడుగుతున్నా సిడ్నీ పోలీసుల్ని, మీ అంతరాత్మను మీరు అడగండి, మీ అంతరాత్మను మీరు అడిగితే అతను దోషాన్ని నిర్దోష అనేటువంటి తెలియటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదైతే అధికారం ఇంకా వాళ్ళకి 3 సంవత్సరాలు ఉన్నా కూడా వారి మీద చేస్తున్నటువంటి జగన్మోహన్ గారి పిలుపుతో చేస్తున్నటువంటి కార్యక్రమాలకి ఈరోజు వేలాదిగా జనం ముందుకు వస్తామన్నా కూడా ఈ రోజు కూడా సిగ్గు తెచ్చుకోకుండా ఇంకా కూడా వైఎస్ఆర్సీపీని బెదిరించాలా, భయపెట్టాలా, నాయకులందరినీ తీసుకెళ్లి జైలులో పెట్టాలంటే ఎవడు భయపెడతారు? ఒకసారి 2 సార్లు చూస్తే ఏదైనా కూడా ఆలోచిస్తారు, భయపడతారు. అంతేగాని మీరు చేస్తున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, మీరు చేస్తున్నటువంటి బెదిరింపుల వల్ల ఆగిపోతాయని మీరు అనుకుంటే మీ ప్రమాణాన్ని మీరు అనుకోవాలా. జోగి రమేష్ గారికి తప్పకుండా కూడా వైఎస్ఆర్సీపీ అంతా కూడా అండగా ఉంటుంది. ఈరోజు సెంట్రల్ పార్టీ ఆఫీస్ నుంచి కోఆర్డినేట్ చేసినప్పుడు గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో
అందరం కూడా ఈరోజు జైలు దగ్గరికి రావడం, జోగి రమేష్ గారిని ఆయన ధైర్యంగా ఉన్నారు, ఆయనకి కూడా మేము సపోర్ట్గా ఉంటామని కూడా తెలియచేయడం జరిగింది. వారి కుటుంబ సభ్యులకు కూడా తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా మా కుటుంబ సభ్యుడు అయితే ఎలా అందరం కూడా కార్యకర్తలు స్పందిస్తారో జోగి రమేష్ గారి విషయంలో కూడా అలానే స్పందించడం జరుగుతుందని ఈ రూపంగా మీ ద్వారా తెలియజేస్తాను.